అందరూ కలెక్టర్స్ కూడా కార్యాలయాలలో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ఈ అన్నదమ్ములందరినీ కూడా రిప్రజెంటేటివ్స్ కింద అందరూ కూడా పిలుచుకొని ఉన్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ఇవన్నీ కూడా సొంతంగా కొనుక్కొని బ్రతకడం కోసం ఉద్యోగాలు లేక అవస్థలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య సొంతంగా ఇవన్నీ కూడా కొనుక్కొని ఆటో కానీ, టాక్సీ కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ కొనుక్కొని బ్రతుకు బండిని ఈర్చడం కోసం బ్రతకడానికి సొంతంగా కొనుక్కొని నడిపిస్తా ఉన్న ఈ అందరి అన్నదమ్ములకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు గత సంవత్సరం ఈ కార్యక్రమం అక్టోబర్ 4వ తారీఖున చేశాం. ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు దాకా కూడా ఆగలేదు. ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖునే ముందుగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కోవిడ్ సమయంలో బ్రతకడానికి కష్టంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆటోలు తిరగలేని పరిస్థితిలో, ఆటోలు, టాక్సీలు కూడా రోడ్ల మీద తిరగలేని పరిస్థితిలో కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయన్న సంగతి గమనించి వీళ్ళందరికీ కూడా ఎంత ఫాస్ట్గా, ఎంత వేగంగా వీళ్ళకి మంచి చేయగలిగితే అంత వేగంగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఆ రోజు 2018లో మే మాసం అనుకుంటా ఏలూరులో నా పాదయాత్ర జరుగుతూ ఉండగా ఆ రోజు ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చాను. పాదయాత్ర జరుగుతూ ఉండగా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి వర్గము నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా వస్తా ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ కూడా మరీ ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లు అయితే అప్పట్లో ఇన్సూరెన్స్ కట్టలేక, ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోలేక, ఈ ఇన్సూరెన్స్ కడితేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు, దానికోసం కొద్ది గొప్ప రిపేర్ల కోసం కూడా డబ్బు ఖర్చు పెట్టాలి, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కూడా కట్టాలి. ఇందులో ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్, ప్లస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే కొద్ది గొప్ప రిపేర్లు, ఇవి చేసుకోలేక ఇబ్బంది పడతా ఉన్న ఆటో అన్నదమ్ములు బ్రతకడమే కష్టమవుతా ఉన్న పరిస్థితుల్లో అంతో ఇంతో వస్తా ఉన్న ఆ సొమ్ములో నుంచి ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తే, ఇవన్నీ పెట్టుకోకపోతే, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే రోజుకి 50 రూపాయల చొప్పున జరిమానా విధిస్తా ఉన్న రోజులు. అటువంటి పరిస్థితిలో నా దగ్గరకు వచ్చినప్పుడు త్రూఅవుట్ ఎవ్రీ జిల్లాలోనూ ఇదే పరిస్థితులతో నా దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా కూడా నాకు అనిపించేది, బ్రతకడానికి కష్టపడి బ్రతుకుతా ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం వీళ్ళ మీద సింపతి చూపించాల్సింది పోయి ఏకంగా పెనాల్టీస్ చొప్పున సంపాదించేదే రోజుకు 300 సంపాదిస్తే గొప్ప, 300 రూపాయలు 50 రూపాయలు పెనాల్టీ కోసం, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే పెనాల్టీ కోసం అని చెప్పి వేధిస్తా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి అనిపించింది. అక్కడి నుంచి ఏలూరు సభలో మాటిచ్చారు. ఆ మాటను నెరవేరుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు ముందుకు వేశాం. ఈసారి రెండవసారి మళ్ళీ అడుగులు ముందుకు వేస్తూ 2వ సంవత్సరం కూడా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వంలో
ఇది 2వ ఏడాది మళ్ళీ మీ తమ్ముడిగా, మీ అన్నగా ఈరోజు మళ్ళీ నేను చేయగలిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. గత ఏడాది అక్టోబర్లో 2,36,334 మందికి అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు ఇవ్వడం జరిగింది. డబ్బు వేసేటప్పుడు కూడా బ్యాంకు వాళ్ళతో చాలా కేటగారికల్ గా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్, అంటే వాళ్ళు చేసిన పాత అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును జమ చేసుకునే అవకాశం లేని విధంగా, ఒకవేళ వాళ్ళ అప్పులు ఏదైనా చేసిందంటే జమ చేసుకోలేని విధంగా బ్యాంకర్స్ తో మాట్లాడి అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద వాటిని మార్పు చేసి ఆ తర్వాతనే ఈ 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి వేయడం జరిగింది. దాదాపుగా 236 కోట్లు నేటి సంవత్సరం గత సంవత్సరంలో ఖర్చు చేస్తే ఈ అన్నదమ్ముల కోసం ఈ సంవత్సరం 2,36,000 కాస్త 2,62,495 మంది అన్నదమ్ముల కుటుంబాలకు ఈ సంవత్సరం చేస్తా ఉన్నాం. అంటే అక్షరాల 37,754 పెరిగిన పరిస్థితులు. ఇందులో కొత్త అప్లికేషన్స్ 25,859 కొత్త అప్లికేషన్స్ వస్తే 11,595 ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ పెరగడం. అంటే 2 కలిపితే 37,754 నేటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరిగిన పరిస్థితుల్లో సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ నిజంగా కోవిడ్ సమయంలో ఇబ్బందులు పడతా ఉన్న వర్గాలకు తోడుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ జూన్ మాసంలో రకరకాల వర్గాలకు తోడుగా ఉండేందుకు ఆల్రెడీ ఇంతకు ముందే క్యాలెండర్ కూడా ప్రకటించాం. ఏ నెలలో ఏ కార్యక్రమం చేయబోతా ఉన్నాం, ఏ నెలలో ఏ డేట్స్ ప్రకారం ఏం చేయబోతా ఉన్నాం అని కూడా క్యాలెండర్ ప్రకటించాం. అందులో ఈ జూన్ మాసంలో ఈ నెల 4వ తారీఖున ఆటో సోదరులకు, టాక్సీ సోదరులకు, 10వ తారీఖున రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్ సోదరులకు, 17వ తారీఖున చేనేత సోదరులకు, 24వ తారీఖున కాపు సోదరులకు, 29న మళ్ళీ ఎంఎస్ఎంఈ అంటే ఈ సూక్ష్మ అండ్ చిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో ఊరటను కలిగించే కార్యక్రమానికి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ల ప్రకారం అందరికీ కూడా ఈ నెలలో మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిజంగా అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం చేయగలిగితేనే వ్యవస్థ అన్నది బతుకుతుంది. పేదవాడు ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉంటేనే ఎప్పుడైనా కూడా రాష్ట్రానికైనా మంచిది, దేశానికైనా కూడా అది మంచిది. నిజంగా అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఎంతమంది పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే 2,62,495 మంది పరిస్థితుల్లో నిజంగా పరిస్థితి ఏమిటి అని చూస్తే ఎస్సీలలో దాదాపుగా 61,390 మంది కుటుంబాలు ఉన్నాయని, ఎస్టీలలో దాదాపుగా 10,049 కుటుంబాలు ఉన్నాయని, బీసీలలో దాదాపుగా 1,17,096 కుటుంబాలు ఉన్నాయని, మైనారిటీస్ లో 28,118 మైనారిటీస్ కుటుంబాలు ఉన్నాయని, కాపుల్లో 29,643 కుటుంబాలు ఉన్నాయని, ఇంకా మిగిలిన కుటుంబాలలో మిగిలిన పేదరికంలో ఉన్న మిగిలిన వాళ్ళైనా కూడా పేదరికంలో ఉండి అవస్థలు పడుతా ఉన్న వాళ్ళు దాదాపుగా మళ్ళీ ఒక 16,000 ఉన్నారని చెప్పి లెక్కలు తేలే. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున చేయగలిగిన మేలు ద్వారా వీళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా పొరపాటున ఎవరికైనా
రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పనులు. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలనే ఉద్దేశం. ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్ గా చేయాలి. అర్హత ఉండి రాని వాళ్ళు ఎవరైనా కూడా ఉండకూడదు అన్నది ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. ఆ అర్హత ఉండి రాని పరిస్థితిలో ఉన్నవారు మనకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం మంచి జరగాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. అందుకే చెప్తా ఉన్నా, దాదాపుగా ఇప్పటికి 2,62,495 మందికి ఇప్పటికే మనం బటన్ నొక్కిన వెంటనే అందరికీ కూడా మేలు జరిగే విధంగా అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలోకి వెంటనే డబ్బులు చేరిపోతాయి. ఈ అకౌంట్ బటన్ నొక్కిన వెంటనే 2-3 గంటల్లోనే అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు చేరిపోతాయి. ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఏదైనా కూడా మిగిలిపోయి ఉంటే మనం గ్రామ సెక్రటేరియట్ కు వెళ్ళండి, ఆ వార్డు సెక్రటేరియట్ కు వెళ్ళండి. అక్కడ క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అని బెనిఫిషరీస్ లిస్ట్ కూడా డిస్ప్లే చేయమని చెప్పి కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. బెనిఫిషరీస్ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తారు. చేయడమే కాకుండా అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే చేస్తారు. ఆ అర్హతలు మనకు ఉన్నాయి అని అనుకుంటే ఎవరైనా మిస్ అవుట్ అయిపోయిందంటే వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. రేపు నెల 4వ తారీఖు కల్లా వాటికి కూడా పూర్తిగా ఇచ్చేటట్టుగా కూడా చేస్తాం. లేదా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, మన స్పందన యాప్ ఉంది, www.spandana.ap.government.in ఈ వెబ్సైట్, ఈ స్పందన వెబ్సైట్. ఈ స్పందన వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా పర్వాలేదు. వెంటనే వాటిని కూడా వెరిఫికేషన్ చేసేస్తాము. వెరిఫికేషన్ చేసి నిజంగానే అర్హత ఉండి ఏదైనా పొరపాటున రాని పరిస్థితి ఎవరికైనా ఉంది అని అంటే వెరిఫికేషన్ తో సహా కంప్లీట్ చేసి రేపు నెల 4వ తారీఖున మిగిలిన వాళ్ళు కూడా వస్తుంది అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ ఎవరైనా పొరపాటును మిగిలిపోయి ఉంటే. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇంతకు ముందే నేను చెప్పా, అందరికీ మంచి జరగాలి. అందరికీ మంచి చేసే విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, వివక్ష ఉండకూడదు, కరప్షన్ ఉండకూడదు. ఈ రెండు గట్టిగా నమ్మాం కాబట్టి, నమ్మిన ప్రభుత్వం కాబట్టి ఎవరికి కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ చివరిగా మరో మాట కూడా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం ఇచ్చే ఈ సొమ్ముతో తప్పనిసరిగా ఇన్సూరెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా తీసుకోమని ప్రతి ఆటో, ప్రతి టాక్సీ అన్నదమ్మునికి కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ప్యాసింజర్లు కూడా బండ్లు ఎక్కుతారు. మరి ఏదైనా పొరపాటున ఏదైనా జరిగింది అని అంటే మీకు ఇబ్బంది, ప్యాసింజర్లు వెనకలు కూర్చున్న వాళ్ళకు కూడా ఇబ్బందే. కాబట్టి ఖచ్చితంగా ఈ సొమ్మును ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోయిందంటే ఉపయోగపెట్టుకుని వాడండి అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందరికీ కూడా. అదే మాదిరిగా అందరి అన్నదమ్ములకు కూడా ఇంకొక రిక్వెస్ట్, అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి అని కూడా మరో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆటో టాక్సీలన్నీ కూడా మంచి కండిషన్ లో పెట్టుకోండి అని చెప్పి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి అందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దు అని కూడా ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. అందరికీ మంచి జరగాలని మరొక్కసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో, మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో అన్నదమ్ముడిగా మీతో పాటు ఈ మంచి సమయంలో పాల్పంచుకునేదానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మీరెవరైనా ఇక్కడ ఏదైనా మాట్లాడాలనుకుంటే, అక్కడి నుంచి ఏదైనా మాట్లాడాలనుకుంటే, మీరు ఎవరైనా స్పందించాలనుకుంటే స్పందించండి. ఏదైనా నేను నా తరపు నుంచి ఏదైనా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటే నేను నోట్ చేసుకుంటా. కాసేపు ఈ కార్యక్రమం జరిగించిన తర్వాత నేను బటన్ నొక్కుతాను. బటన్ నొక్కిన తర్వాత వెంటనే 2-3 గంటల్లోనే అందరి అకౌంట్లలోకి డబ్బులన్నీ కూడా పూర్తిగా వచ్చేస్తాయి. ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో చేసిన కార్యక్రమాన్ని అనుభవించడం కాకుండా, అనుభూతి పొందడమే కాకుండా, ఈ రోజు ఆయన
చెప్పినటువంటి మంచి మాట అందరూ కూడా మన ఆటో కార్మికులు కానీ ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు సోదరులందరూ కూడా వినున్నారు. ఇంకా మనలో అంటే ముఖ్యమంత్రి గారు చేసిన మంచి గురించి లేదా ఇంకా మీ అనుభూతిని పంచుకోవాలన్నటువంటి ఎదురు చూస్తున్న మిత్రులందరికీ ముందుగా విశాఖపట్నం జిల్లా నుంచి మాట్లాడాల్సిందిగా కోరుచు. 4 months కనపడుతున్నారు. మా భీష్మాచార్యుడు వెనకలు కనపడుతున్నాం. అందరికి కూడా అందరు బాగుంటారు కదన్నా. Sir, we thank the Honorable Chief Minister, sir, for releasing this incentive 4 months in advance, sir. Because of the last 2 months lockdown, several auto drivers, maxi and taxi cab drivers were in severe financial distress, sir. So this much needed financial incentive will help them in a long way, sir. In Visakhapatnam, sir, we have the state's largest number of beneficiaries, sir, for Vahan Mitra. We have 36,429 beneficiaries, sir. Honorable CM may kindly note that, sir, 4697, nearly 4,700 of these are new beneficiaries, sir, this year. So last year beneficiaries have been renewed and we have added nearly 4,700 new beneficiaries this year, sir. All the processes have been done in a transparent manner. We have done the social audit and we have enlisted each and every missing beneficiary, sir. The financial incentive today, Honorable CM would be transferring would be in the range of 36.5 crores, sir, alone for Visakhapatnam district, sir. So to express his happiness, sir, I have Srinivas, sir. 1993 nunchi kuda he is an auto driver, sir. So he is a very senior auto driver who wanted to interact with Honorable CM, sir. నమస్కారం సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి నమస్కారం సార్. మాకు మీరు సుదీర్ఘంగా 2016లో నాన్నగారిలాగా పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు సుదీర్ఘంగా స్టార్ట్ చేస్తూ పేదవాళ్ళ కష్టాలన్నీ వింటూ అందరి కష్టాలు అంచు పాదయాత్ర చేసి మా ఆటో డ్రైవర్లు కూడా పేదవాళ్ళని చెప్పి మాకు ఒక పథకం ఏర్పాటు చేసి అందులో వాహన్ మిత్ర అని పథకాన్ని ఏర్పాటు చేసి మాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ అని ఆటో ఫిట్నెస్ అని రిపేర్లు అయితే బండి రిపేర్కి అని చేయించుకునే అవకాశం మీరు కల్పించారు సార్. ఇంతవరకు గత ప్రభుత్వాలు ఏవి కూడా మాకు అటువంటి సేవలు అందించలేదు సార్. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాం సార్. ఎందుకంటే ఒక ఆటో అనేవాళ్ళు చాలా బాధపడి మా దగ్గర డబ్బులు చనాల రూపంతో డబ్బులు తీసుకున్న వాళ్ళ ప్రభుత్వాలే కానీ మా ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఏమన్నా ఉందంటే అది తమ ప్రభుత్వమే సార్. అందువల్ల దాన్ని మేము చాలా ఆనందపడుతున్నాం. ఆటో డ్రైవర్ తరఫున మేము చాలా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం సార్. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కష్టాలంటే ఏవి కూడా కొద్దిగా దూరంగా వెళ్ళిపోయాయి. లేదంటే ఫిట్నెస్కి 15,000 రూపాయలు అప్పులు చేసుకుంటూ చేయించుకునే బాధలు పడేవాళ్ళు సార్. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ సేవలు అందించారు. దాంతోపాటు మా పిల్లలకు కూడా చదువు విద్య అని చెప్పి చాలా విధాలుగా పథకాలు పెట్టి అన్నీ అందిస్తున్నారు సార్. మెయిన్ థింగ్ మేము రోడ్డు మీదకి రావాలంటే ఇప్పుడు గుండెల మీద చేసుకు వస్తున్నాం సార్. 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ అని ఇవన్నీ ఫిట్నెస్ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని ధైర్యంగా మీ బేరాలు కట్టుకొని కస్టమర్లు తిప్పుకుంటున్నాం సార్. గత ప్రభుత్వాలు ఏంటంటే రోడ్డు మీదకి వస్తే ఏ చలానా రాస్తారో భయపడిపోయింది సార్. అంత కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సేవలు చేసినందుకు 2వ విడతలో మళ్ళీ మాకు గత 4 నెలలు ముందే కరోనా టైంలో కూడా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా మీరు మాకు 4 నెలలు ముందుగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారు చూడండి సార్. అది చాలా మేము మర్చిపోలేము. మీ రుణం ఎలాగ తీసుకోవాలో మాకు తెలియని విషయం సార్. అది చాలామంది ముఖ్యమంత్రులు చూసాం సార్. మాకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి సార్. తమరు మా పేదవాళ్ళ పరిస్థితి విని నేనున్నాను, నేను ఏదైనా మీకు చెయ్యాలి అని చెప్పేసి మా పేదవాళ్ళందరినీ ఒక పథకాల్లో బంధించి మాకు ఏంటంటే ఆ పథకాలు పేదవాళ్ళకు ఉపయోగపడాలి. వాళ్ళ పిల్లలు చదువులు అవనివ్వండి, ఒక ఆరోగ్యశ్రీ అవనివ్వండి, వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. ఓకే, అమ్మఒడి పిల్లలు చదివించుకుని అమ్మఒడి పెట్టారు. 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ అమ్మఒడితో పాటు లంచ్ పెడుతున్నారు. అది మెనూ పెట్టారు. ఏ ప్రభుత్వం పెట్టలేదు సార్. వాళ్ళు శుభ్రంగా తింటున్నారు పిల్లలు. అది ఇస్తూ అది కాకుండా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఒకటి పెట్టారు సార్. ఇంగ్లీష్ మీడియం అంటే పేదవాళ్ళకి అందున ద్రాక్ష సార్. మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి కూడా భవిష్యత్తులో ముందుకు సాగాలి, పేదవాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలతోనే సమానంగా చదువుకోవాలని మంచి దృక్పథంతో ఇచ్చారు సార్. అది మీకు ఎప్పుడూ మర్చిపోలేను సార్.
నేనైతే నాకు ముగ్గురు పాపలు సార్. నాన్నగారి ప్రభుత్వంలో మా ఫస్ట్ పాప ఏంటంటే తెలుగు మీడియం సార్, చదివించగలిగిన పరిస్థితి అండి. మా రెండో పాప నాన్నగారి ప్రభుత్వంలో ఫ్రీ రింబర్స్మెంట్ ఇస్తే బీటెక్ చదివించుకున్నాం సార్. అది నాన్నగారు తమ ప్రభుత్వం తమ ఫ్యామిలీలోనే మేము లబ్ధి పొందాం సార్. నాన్నగారి ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం అని. ఇప్పుడు మూడో పాప ఏంటంటే ఎమ్మెల్సీ చేస్తుంది సార్. పాపకి 27,000 రూపాయలు ఫ్రీ రింబర్స్మెంట్ ఇస్తూ, మళ్ళీ వసత దీవెన అని చెప్పేసి 20,000 రూపాయలు వేస్తూ, ఇవన్నీ చాలా సహకారాలు సార్. మీ సార్ మా లేకపోతే ఆటో డ్రైవర్ పిల్లలు ఆయన పెద్ద స్కూల్లో చదువుకోవడం, అంత బాగా చదివించుకోవడం అంటే అది జరగని పని సార్. ఇప్పుడు మేము కని విని ఎరిగిని తీరులో ఉంది సార్. మాకు ఏంటంటే మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందకరమైన విషయం సార్. అంటే మిమ్మల్ని ఎలాగ ఏం చెప్పాలో కూడా మాకు చెప్పలేని పరిస్థితి అయిపోయింది సార్. మాకు అంత ఆనందంగా ఉంది సార్ తమరు వచ్చిన తర్వాత సార్. అది కూడా మాకు అన్నీ ఇస్తూ విశాఖపట్నం వాసులు కావనండి, పేదవాళ్ళు కావనండి, అది ఒక వరంగా నిలబడిపోయిన ఇల్లు స్థలాలు సార్. ఆ ఇల్లు స్థలాలు మీరు వచ్చిన తర్వాత మాకు మామూలుగా వచ్చేటప్పుడు 1 లక్ష 2 లక్షలు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తే 27 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చి, అది పేదవాడు కట్టుకుంటే మళ్ళీ అప్పు అయిపోతుంది, వాళ్ళ మీద మనం బడ్జెట్ కట్టడం ఇబ్బంది పెట్టడం అనేది చాలా కష్టకాలం అని చెప్పేసి ఆ ఇల్లు కట్టేసి ఇచ్చే పథకాలు కూడా మీరే పెట్టి ఇల్లు కట్టేసి ఇస్తానని చెప్పడం కూడా పేదవాడికి అనేది చాలా ఆనందకర విషయం సార్. అవి ఇలా చెప్పుకుంటే గోల్డ్ ఉన్నాయి సార్. నవరత్నాలు అంటే మాకు ఏంటంటే అవి నవరత్నాలు అనడం కంటే మాకు కోనూరు వజ్రాలు అనుకుంటే పేదవాళ్ళు చాలా ఆనందకర విషయాలు సార్. ఎందుకంటే అవన్నీ పేదవాళ్ళకి చాలా సుదీర్ఘంగా చాలా వాళ్ళు లబ్ధి పొందే పథకాలు అన్నీ సార్. ఇలాగే నాన్నగారి తర్వాత స్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రిగా మీరు మాకు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు సార్. మీ రుణం ఎప్పుడు ఏ విధంగా మీరు తీర్చుకోలేదు సార్. అది ఒక ఓటైన హక్కుతో మళ్ళీ మీకు వేసి గెలిపించుకునే ఒక హక్కు, ఒక బాధ్యత సార్ మాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే 4,000 సార్. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. మనకి ఈ సంవత్సరం మనకి మోషి అనే ఒక జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జై. వెళ్ళిపోతుంది సార్.